భద్రాచలం దగ్గర గోదావరి వరద ప్రవాహం 69.7 అడుగులకు తగ్గింది. దాంతో భద్రాచలానికి ప్రమాద భయం తప్పింది. అధికారులు మాత్రం మూడో ప్రమాద హెచ్చరికను ఇంకా కొనసాగిస్తున్నారు. భద్రాచలంలో అశోక్ నగర్, అంబేద్కర్ కాలనీ, కొత్త కాలనీ, సుభాష్ నగర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికీ వరద నీరు నిలిచి ఉంది. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. కరకట్ట ఎత్తు పెంచి ముంపు నుంచి రక్షించాలని సుభాష్ నగర్ కాలనీ వాసులు నడుంలోతు నీళ్లలో ఆందోళన చేస్తున్నారు. భద్రాచలం దగ్గర గోదావరి వరద ప్రవాహం 69.7 అడుగులకు తగ్గింది. దాంతో భద్రాచలానికి ప్రమాద భయం తప్పింది. అధికారులు మాత్రం మూడో ప్రమాద హెచ్చరికను ఇంకా కొనసాగిస్తున్నారు. భద్రాచలంలో అశోక్ నగర్, అంబేద్కర్ కాలనీ, కొత్త కాలనీ, సుభాష్ నగర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికీ వరద నీరు నిలిచి ఉంది. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. కరకట్ట ఎత్తు పెంచి ముంపు నుంచి రక్షించాలని సుభాష్ నగర్ కాలనీ వాసులు నడుంలోతు నీళ్లలో ఆందోళన చేశారు.